హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ అయితే లాస్ట్ వీడియోలో మెనోపాజ్ గురించి చెప్పాను. మెనోపాజ్కి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో మెనోపాజ్కి సంబంధించిన ట్రీట్మెంట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఎక్కువ ఇవ్వడంతో వాళ్ళు చాలా బాధపడతారు. చాలా మెంటలీ చాలా డిప్రెస్డ్ అయిపోయి, నాకు ఇంత పెద్ద సమస్యతో బాధపడుతున్నానా, నాకు ఏమవుతోంది, ఏం చెయ్యాలి, దేని గురించి, ఈ రకమైన చాలా క్వశ్చన్స్ అనేది వాళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి, మెదడులో తిరుగుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఇది సింపుల్. మెనోపాజ్ అంటే ఒక భాగం, ఒక స్టేజ్ ఆఫ్ ది లైఫ్ అనేది మీరు క్రాస్ చేశారు అంటే ఋతుక్రమం అంటూ ఆగిపోయిన తర్వాత మీరు మరీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే కండరాల్లో ఎముకలకి సంబంధించి కానివ్వండి, దాంతో పాటుగా మీలో హార్మోన్స్ అనేది హెచ్చుతగ్గులు జరుగుతున్నప్పుడు మూడ్ స్వింగ్స్కి సంబంధించిన సిమ్టమాటిక్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే మనం మనల్ని యాక్సెప్ట్ చేస్తూ ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఏం వాడితే దాని నుంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాము, యాక్సెప్టెన్స్ అంటే ఇదంతా కూడా మీకు చిన్నపాటి కౌన్సిలింగ్తో జరిగిపోతుంది. సో ఈ కౌన్సిలింగ్ మీరు యాక్సెప్టెన్స్ మీ అంతటా మీరు తీసుకోలేనప్పుడు మీరు ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు మీకు ఏ రకమైన హెల్ప్ చేయగలుగుతారు, మీరు ఏ రకంగా ఎక్కడ మీరు బాధపడుతున్నారు అనేది డయాగ్నోస్ చేసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అవసరమైతే తీసుకున్నట్టయితే పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ కౌన్సిలింగ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కొంతమందికి ఏంటి, కౌన్సిలింగ్ ఒకటే హెల్ప్ చేయలేకపోవడం, నిజంగా మంటతో కానీ మూడ్ స్వింగ్స్తో కానివ్వండి, చాలా వరకు చిరాకు కోపంతో కానివ్వండి, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ, ఏదైతే హార్మోన్స్ ఎక్కువగా పెరిగి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఇలా జరిగినప్పుడు వాళ్ళకి హార్మోన్స్ అంటూ రిప్లేస్ చేయడం జరుగుతుంది. హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ మెడిసిన్స్ రూపంలో ఉండొచ్చండి, లేదా జెల్స్ రూపంలో లోకల్ అప్లికేషన్కి సంబంధించి కానీ ఎనీ థెరపీ ఆఫ్ ఏదైతే ఉంటాయో థెరపీయే కాకుండా దానికి సంబంధించి కౌన్సిలింగ్తో పాటు ఏదైనా జెల్స్ కానివ్వండి, లేదా ఇంప్లాంట్స్ ఉంటాయి, ఇంప్లాంట్స్ రూపంలో కానివ్వండి, వీటికి సంబంధించి హార్మోన్ రిప్లేస్మెంట్ అంటూ చేసుకున్నట్టయితే ఈ మూడ్ స్వింగ్స్ కానివ్వండి, ఆస్టియోపోరోసిస్ ఏవైతే ఎర్లీగా ప్రిమెచ్యూర్గా జరిగిన వాళ్ళకు ఉంటాయో వాళ్ళకు డెఫినెట్లీ హార్మోన్ రిప్లేస్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఈ ఆస్టియోపోరోసిస్ కానివ్వండి లేదా వెజైనల్ డ్రైనెస్ నుంచి బాధపడకుండా బయటపడగలుగుతారు. సో దాంతో పాటుగా వీళ్ళకి వచ్చేసి ఓన్లీ హార్మోన్స్ అంటే అమ్మో నేను హార్మోన్స్ తీసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటాయి కదా, ఇంకొక ఆప్షన్ లేదా అని చాలామంది అడుగుతారు. సో వీళ్ళందరికీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ కాకుండా కొంతమందికి ఎవరికైతే హార్మోన్స్ ఇవ్వలేమో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఎందుకు ఫస్ట్ అడ్వైస్ చేస్తాము అంటే డెఫిషియన్సీ ఆఫ్ హార్మోన్స్ వల్లే అవుతోంది కాబట్టి హార్మోన్స్ అంటూ ఇచ్చినట్లయితే వాళ్ళకి సమస్య ఈజీగా బయటపడగలుగుతారు. సో అలా కాకుండా కొంతమంది ఫిట్ ఉండరు, ఎవరికైతే మైగ్రేన్ ఉందో హార్మోన్స్ తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాన్ హార్మోనల్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్తో ఏంటంటే లాంగ్ టైం తీసుకోవాల్సి వస్తుంది, కానీ దాని ఎఫెక్ట్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఈ నాన్ హార్మోనల్ థెరపీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. సో ఏది ఆ పేషెంట్కి సూటబుల్ దానికి సంబంధించి గైనకాలజిస్ట్ డిసైడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నాన్ హార్మోనల్ థెరపీ అనేది మీకు మేనేజ్మెంట్ అనేది కొంచెం ఎక్కువ రోజులు పట్టినా ఆల్మోస్ట్ ఈక్వల్ రిజల్ట్స్ అనేది చూడడం జరుగుతుంది. సో ఈ నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువ రోజులు అంటే చాలా ఎక్కువ రోజుల అలా ఏమీ ఉండదండి. డిపెండింగ్ అపాన్ యువర్ సిమ్టమ్స్ని బట్టి, మీ సిమ్టమ్స్ని బట్టి, మీరు అయ్యే రికవరీ స్టేజ్ని బట్టి 6 నెలల వరకు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో దాని ద్వారా శరీరాన్ని కొంచెం మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మీరు యాక్సెప్టెన్స్ కానివ్వండి, మీలో మార్పులు సడన్గా కాకుండా నెమ్మదిగా అలవాటు పడేలా అండ్ వెజైనల్ డ్రైనెస్ ఎక్కువగా బాధపడకుండా మీరు తొందరగా రికవరీ అవ్వగలుగుతారు. సో డాక్టర్ మీ గైనకాలజిస్ట్ ఇచ్చిన మెడిసిన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది అర్థమైనట్టయితే అంటే తెలుసుకున్నట్టయితే మీరు కష్టంగా మెడిసిన్స్ తీసుకోకుండా ఈజీగా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ అంటే అది నెసెసిటీ అనేది మీకు అర్థమైనట్టయితే మీరు బాధపడకుండా ఉంటారు. మెడిసిన్స్ తీసుకోవడం సమస్యలాగా అనిపించదు. కావున ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్నట్టయితే ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.